యేసయ్యా, నాయనా ఇప్పటి వరకు చక్కని సహవాసం దయచేసావు. నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు వాక్యం అందిస్తున్న నీ దాసురాలు రత్న గ్రేస్ గారిని బట్టి నీ నామాన్ని మహిమపరుస్తున్నాం. నీ దాసురాలు గత కొన్ని వారాలుగా ప్రభువా యోధా పత్రిక మీద ధ్యానం చేస్తున్నారు. చక్కని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవటానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. నీ దాసురాలని ప్రభా నీ యొక్క ఆత్మ చేత అభిషేకించండి. మీ నోటికి బోరగా వాడుకోండి. నీ మాటలు తన నోటిలో ఉంచి ప్రభా ఆ మాటలు మేము చక్కగా వినటానికి వినే బుద్ధి మా అందరికి పుట్టించమని, వినాలి, మా బ్రతుకులను మేము మార్చుకోవాలి, లోపాలని సరిచేసుకోవాలి. చక్కని వాక్యం ద్వారా మీ నడిపింపు ద్వారా మేము నడిపింపబడాలి. మీరే నీ యొక్క ఆత్మ చేత మాకు బోధించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. జాయిన్ అయిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. జాయిన్ అవ్వాల్సిన బిడ్డలు కూడా త్వరగా జాయిన్ అవ్వటానికి చక్కని మెలకువ దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకోకుండా చక్కగా ప్రభా నీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో నడిపింపబడటానికి మీరు కృప చూపి నడిపించమని, ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి డాక్టర్ రత్న గ్రేస్ సిస్టర్ గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. డాక్టర్ రత్న గ్రేస్ గారు రిసోర్స్ పర్సన్ మరియు ట్రైనర్. క్రైస్తవ వివాహం, బైబిల్ అధ్యయన పద్ధతులు మరియు క్రైస్తవ సిద్ధాంతాలు బోధించడంలో వారు భారం కలిగిన నాయకురాలు. నిబద్ధత గల భార్యగా, ప్రేమను పంచే తల్లి, కోడలు, వదినగా కుటుంబమునకు సేవలు అందిస్తూనే సిస్టర్ రత్న గ్రేస్ గారు కాస్త తీరుగు దొరికినప్పుడల్లా పుస్తకాలు చదవడం వారి హాబీ. సిస్టర్ రత్న గ్రేస్ గారు ఆంధ్ర యూనివర్సిటీ నుండి పిహెచ్డి పట్టా పొందారు మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి బోటనీ ప్రొఫెసర్గా పదవి విరమణ చేశారు. వారి విశిష్ట సేవలకు ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును కూడా అందుకున్నారు. సిస్టర్ రత్న గ్రేస్ గారు యుఈఎస్ఐ ద్వారా వివిధ నాయకత్వ పాత్రలతో ప్రభువుకు సేవ చేస్తూ వచ్చారు. ప్రస్తుతం వారు యుఈఎస్ఐ స్టాఫ్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ గాను మరియు స్క్రిప్చర్ స్క్రిప్చర్ ఎంగేజ్మెంట్ సెల్ పర్సన్ గాను కూడా సేవలు అందిస్తా ఉన్నారు. వారి ప్రియమైన భర్త శ్రీ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పదవి విరమణ చేశారు. వారిరువురికి 3 వివాహిత పిల్లలు మరియు ఒక మనవ సంతానం. ప్రస్తుతం వారి నివాసం సుందరమైన సాగర తీరం, విశాఖపట్నం. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనం ఈ రీతిగా కలిసి వాక్యం చదవటానికి, ప్రత్యేకంగా మరలా యూదా పత్రిక నుంచి ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద బుక్ మనం స్టడీ చేస్తున్నాం. ఓన్లీ 1 చాప్టర్, బట్ మనం చాలా డీటెయిల్డ్గా చాలా క్లాసెస్ నుంచి స్టడీ చేస్తున్నాం దీన్ని. సో లాస్ట్ పార్ట్లో హౌ టు కంటెండ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్ అనేది ఈ బుక్ 3 హెడ్స్ కింద మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆర్ సింప్లీ 2 మనం చూడొచ్చు. ద డేంజర్ ఆఫ్ ద అన్గాడ్లీ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ. ద డేంజర్ ఆఫ్ ది అన్గాడ్లీ అండ్ ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి డేంజర్ చాలా డీటెయిల్డ్గా రాయటం జరిగింది. 3/4 ఆఫ్ ద లెటర్ డేంజర్ ఆఫ్ ద అన్గాడ్లీ గురించి రాసి జస్ట్ 1/4 ఆర్ లెస్ దాన్ 1/4
ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ అనేది రాయటం జరిగింది అనమాట. డేంజర్ ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా రెస్పాండ్ అవటానికి, అంత బాగా మనం రెస్క్యూ చేయడానికి వీలవుతుంది. కాబట్టి డేంజర్ ఆఫ్ ద అన్గాడ్లీ, భక్తిహీనుల వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అనేది ఎంతో ఎక్కువగా తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉన్న తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే కనుక హౌ టు కంటెండ్ ఎర్నెస్ట్లీ ఫర్ ద ఫెయిత్ అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం అనమాట. సో సిస్టర్ గారు కొంచెం సౌండ్ వాల్యూమ్ కొంచెం పెంచండి. ఓకేనండి. ఓకే 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 ఓకే. సో లాస్ట్ స్టడీలో మనం ఈ 22-23 స్టడీ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 20 and 21 కంప్లీట్ చేసాం. దీన్ని మనం అవుట్లైన్ ఫ్రమ్ మెకాథర్ తీసుకుంటే కనుక రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోనండి అని, అండ్ దెన్ రిమైన్, నిలిచి ఉండండి, రీచ్ అవుట్ అంటే కనుక చేరదీయండి లేదా చేరుకోండి అనే అవుట్లైన్తో మనం ఈ యొక్క ప్యాసేజ్ని చూస్తున్నాము. సో ఈరోజు మనం సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రక్షన్, కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్ ఇన్వాల్వ్స్ రీచింగ్ అవుట్ టు ది పీపుల్, పర్టికులర్లీ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ 22-23లో మనం చెప్పినట్టుగా మనం చూస్తాం అనమాట. సో ఏం చెప్పారు ఇక్కడ, వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అనేది మనం చూస్తే గనక కనికరం చూపుడి అనేది. వాట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అంటే బీ మర్సిఫుల్, కనికరం చూపండి అనేది. రెండోది ఏంటంటే గనక రక్షించుడి, సేవ్ అదర్స్, సేవ్ అన్నమాట. మూడోది మనం చూస్తే గనక కరుణించండి, కనికరం చూపటం, రక్షించటం, కనికరించటం. ద డ్యూటీ ఆఫ్ ద గాడ్లీ ఇన్ కంటెండింగ్ ఫర్ ద ఫెయిత్, విశ్వాసం కోసం పోరాటం లేదా ఒక్కసారి అప్పగింపబడిన బోధ కోసం పోరాడటంలో పార్ట్ ఆఫ్ ఇట్ మనం చూస్తే గనక కేరింగ్ ఫర్ ద మెంబర్స్, కేరింగ్ ఫర్ ద మెంబర్స్ అనేది చాలా స్పష్టంగా చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. పైనంతా చూస్తే గనక వ్యక్తిగతంగా అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకోవాలి, కాచుకోవాలి అనేది మనం చూస్తాం. కనికరం కోసం కనిపెట్టాలి అనేది చూస్తాం అన్నమాట. కట్టుకోవడం, ప్రార్థన చేయటం, ఆత్మలో కాచుకోవడం, ప్రేమలో నిలిచి ఉండటానికి, ప్రభు వచ్చేటప్పుడు కనికరం కోసం కనిపెట్టడం, వ్యక్తిగతంగా ఒక్కొక్కరంగా ఏం చేయాలి అనేది చెప్తూ, నా మట్టుకు నేను మాత్రమే కాకుండా నన్ను నేను కట్టుకుంటూ విశ్వాసం మీద, నన్ను నేను ప్రేమలో నిలిచి ఉండటానికి కాచుకుంటూ, నా కోసం నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ, అండ్ నన్ను నేను ప్రభు కనికరం కోసం కనిపెట్టడం. ఒక రకంగా చెప్పాలంటే మీరు అనే మాట చెప్పే ముందు ఫ్రెండ్స్ అన్నాడు అనమాట. ప్రియులారా అని చెప్పాడు. ప్రియులు ఏం చేయాలి అని, వ్యక్తిగతంగాను లేదా కలిసి సహవాసంగాను విశ్వాసం మీద కట్టుకోవడం అన్నమాట. కలిసి సహవాసంగా కట్టుకునే ప్రాసెస్లో క్రైస్తవ విశ్వాసంలో మనం చూస్తామంటే వీఆర్ కాల్డ్ టు బి ఎ కార్పొరేట్ బాడీ. నేను ఎలా పోయినా, ఎవరెలా పోయినా నాకు సంబంధం లేదు.
అనడానికి లేదు అనమాట. వి కేర్ ఫర్ ఈచ్ అదర్. కంటెండింగ్ ఫర్ ఫెయిత్ ఇన్వాల్వ్స్ కేరింగ్ ఫర్ ఈచ్ అదర్ అనేది 20-23 వర్సెస్లో మనం చూస్తూ ఉంటే గనక సహవాసంలో మనం ఏం చేయాలి అని అంటే కనికరం చూపాలి, రక్షించాలి, కరుణించాలి. అదనమాట ఈ మాటలు మనకి కనబడుతున్నాయి. మర్సీ 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 అండ్ సాల్వేషన్ బోత్ ఆర్ రిలేటెడ్ అనమాట. చాలా రక్షించండి అనే పదం చూస్తే మనం అసలే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని రక్షించడం ఏంటి? సేవ్ అదర్స్ అనే ప్రశ్నలు మనకు వస్తాయి అన్నమాట. మొట్టమొదట మర్సీని గురించి ఆలోచిస్తూ ఉంటే గనక వర్స్ 1లో ఏమన్నారు? యూదా వర్స్ 1లో కనికరాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నారండి? వర్స్ 1లో 1 and 2 మోర్ స్పెసిఫిక్ గా 2వ వచనం ఏమన్నారు? కనికరాన్ని గురించి ఏమన్నారండి? కనికరాన్ని గురించి వర్స్ 2లో Am I audible? వినపడుతుందా అండి? మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. మీకు కనికరము సమాధానము ప్రేమ విస్తరించును గాక అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇన్ అదర్ వర్డ్స్ వీళ్ళ జీవితంలో వీళ్ళు కనికరాన్ని పొందారు కదండి, కనికరాన్ని పొందారు. అంత మాత్రమే కాకుండా యోధా ఏమంటున్నాడు అని అంటే గనక మీరు విశ్వాసంలో ఎదుగుతా ఉండంగా మిమ్మల్ని పిలిచిన దేవుడు, మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు, మిమ్మల్ని భద్రపరిచే దేవుడు, ఆ దేవుని యొక్క కనికరం మీకు విస్తరించునుగాక అంటున్నాడు అనమాట. విస్తరించునుగాక అనేది అంటే ఎవరు వీళ్ళు? కనికరం చూపేవాళ్ళు, కనికరాన్ని పొందిన వాళ్ళు అదనమాట. 22వ వచనంలో కనికరాన్ని చూపమని చెప్పబడిన వాళ్ళు, కరుణించే చెప్పబడిన వాళ్ళు ఆల్రెడీ ఎవరు వీళ్ళు అని అంటే గనక కనికరాన్ని పొందిన వాళ్ళు. కనికరం వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళకి కనికరం అనేది దేవుని దగ్గర నుంచి చాలా అబండెంట్గా అన్నమాట వీళ్ళకి దొరుకుతుంది అనేది మనం చూస్తాం అన్నమాట. రిసీవ్డ్ మర్సీ ఇన్ అబండెన్స్ అనేది. అండ్ దెన్ ఇంకా మనం చూస్తే కనుక 21వ వచనంలో లాస్ట్ స్టడీలో మనం చూసాం వాళ్ళు ఏం చేస్తున్నారు. వర్స్ 21లో ఏం చేస్తున్నారు? ఏం చేయమంటున్నాడు వాళ్ళని? వారిని వారు కట్టుకోవాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, నిత్య జీవార్థమైన ప్రభు కనికరం కొరకు కనిపెట్టాలి, కనికరం కోసం కనిపెట్టాలి కదమ్మా. కనికరం కోసం కనిపెట్టాలి. కనికరం పొందారు, రక్షింపబడ్డారు. రక్షింపబడినప్పుడు కనికరం పొందారు. అయితే ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ బీమా సీట్ మీద ముందు మనం అందరం నిలబడతాం. ఆ బీమా సీట్ మీద ముందు నిలబడినప్పుడు ఏమంటున్నాడు అని అంటే గనక కనికరం కోసం ఏం చేయాలంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? కనిపెట్టుకోమంటున్నాడు. కనికరం కోసం కనికరం విస్తరింపబడిన వాళ్ళు వీళ్ళు.
అట్ ద సేమ్ టైం కనికరం కోసం కనిపెట్టేవాళ్ళు. అంటే బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ రక్షణ పొంది కనికరం పొంది రక్షణ జీవితంలో కొనసాగటానికి కనికరం రోజు రోజు విస్తరింపబడటానికి అబండెంట్ గ్రేస్ వీళ్ళకి కలిగి ఉండటానికి ప్రభు వచ్చేటప్పుడు కనికరాన్ని పొందటానికి మధ్యలో ఏమంటున్నాడు అని అంటే గనక కనికరం చూపించండి అంటున్నాడు. కనికరం చూపించండి. బి మర్సిఫుల్, షో మర్సీ అన్నమాట. బీ మర్సిఫుల్ అండ్ షో మర్సీ. బీ మర్సిఫుల్ అని అంటే బీ యాటిట్యూడ్, బీయింగ్లో మనకి ఆ మర్సీ. షో మర్సీ అంటే యాక్ట్స్లో మర్సీ, యాటిట్యూడ్లో మర్సీ, యాక్ట్స్లో మర్సీ. ఎవరు చేయగలరు వీళ్ళు? కృపను పొందిన వాళ్ళు, కనికరాన్ని పొందిన వాళ్ళు, కనికరాన్ని పొందిన వాళ్ళు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రభు వచ్చినప్పుడు నా పరిస్థితి ఏంటి అని కనికరం కోసం కనిపెట్టేవాళ్ళు. బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ ఏంటి అంటే గనక కనికరాన్ని చూపాలి. బీయింగ్ మర్సిఫుల్ అండ్ షోయింగ్ మర్సీ అన్నమాట. యాటిట్యూడ్లోను యాక్షన్స్లోను మర్సీ. మర్సీ, వాట్ ఈస్ మర్సీ? అసలు మనం చెప్పుకున్నాం. కనికరం అంటే ఏంటి? వాట్ ఈస్ మర్సీ? వాట్ ఈస్ మర్సీ? Mercy is a form of compassion that prevents a person from receiving a punishment or harm that they would have otherwise deserved. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ అమ్మా, చక్కగా చెప్పారు. ఇంకొక రకంగా చెప్పాలి అని అంటే గనక మర్సీ ఏం చేస్తుంది అంటే ఇట్ విత్ హోల్డ్స్ ద పనిష్మెంట్ దట్ వీ డిజర్వ్ అన్నమాట. విత్ హోల్డ్స్ ద పనిష్మెంట్ దట్ వీ డిజర్వ్. మనకి రావాల్సిన శిక్ష మనకి రాకుండా అన్నమాట. మనం పొందవలసిన శిక్ష మనం పొందకుండా కనికరం అడ్డం పడుతుంది అన్నమాట. కనికరం అడ్డం పడుతుంది. వాట్ వీ డిజర్వ్, సిన్ఫుల్ పీపుల్ వాట్ దే డిజర్వ్ పనిష్మెంట్ కదా. పాపంలో ఉన్న వాళ్ళు మరణానికి పాత్రులు అన్నమాట. పాపం ప్రభు నుంచి దూరం చేస్తుంది పాపం. అలాంటి వాళ్ళ పట్ల ప్రభు కనికరం చూపెట్టాడు. మనకు రావాల్సిన శిక్ష మనకు రాకుండా చేసేదే కనికరం అన్నమాట. ఇట్ స్పేర్స్ అస్ ఫ్రమ్ ద పనిష్మెంట్, కండెమ్నేషన్. అయితే ఎలాగా? పాపాన్ని లైట్గా చేస్తుందా? పర్వాలేదు పాపం చెయ్యి అని అంటుందా కనికరం? ఏం పర్వాలేదులే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు, నువ్వు కోరుకుంది నువ్వు అనుభవించు అని అంటుందా? పర్వాలేదులే, శిక్ష లేకుండా చేస్తాను అంటుందా కనికరం? అంటుంది. అలా దాని అర్థం అదా? కాదు. కాదు, అదనమాట. కాదు. అంటే ఒక రకంగా లూజ్ లైఫ్ నువ్వు లీడ్ చేయొచ్చు అంటుందా? అంటే కాదు. ఎందుకని? ఆల్రెడీ 4వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడు? వాళ్ళు కృపను కాముకత్వమునకు దుర్వినియోగపరుచుకొంచున్నారు అన్నమాట. కృపను కాముకత్వానికి దుర్వినియోగం చేస్తున్నారు. మర్సీ, దేవుడు మనకి కృప చూపుతున్నాడు, కనికరం చూపుతున్నాడు అని అంటే గనక లూజ్ లైఫ్ కి గ్రాంటింగ్ పర్మిషన్ ఫర్ లూజ్ లైఫ్ అని కాదు. కాదు, దయ చూపిస్తున్నారు. దయ, కనికరం అంటే అది కాదు. అలా ఎలా పడితే అలా నివసించటానికి, జీవించటానికి, అపవిత్రపరచుకోవడానికి
పరిశుద్ధత లేకుండా జీవించడానికి, పాపాన్ని మనం పోగు చేసుకోవడానికి అని కాదు అక్కడ. మరి ఏంటి అని అంటే గనక ఆయన కనికరం ఆయన ఎలా చూపాడు మనకి యేసు ప్రభు వారు అనంటే, నాకు రావాల్సిన శిక్షని తన మీద వేసుకొని నన్ను శిక్ష నుంచి తప్పించాడు. అందుకే ఆయన కనికరం చూపాడు. నాకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన శిక్ష, మానవ యొక్క పాపానికి రావాల్సిన శిక్ష, ఆ నరకం, ఆ శిక్ష, ఆ పరిస్థితి, అంటే నన్ను నేను రక్షించుకోలేని పరిస్థితి, నన్ను నేను పాపం యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేని పరిస్థితి, మై హెల్ప్లెస్ స్టేట్, ఐఎమ్ హెల్ప్లెస్, నాకు నేను సహాయం చేసుకోలేను. అలాంటి పరిస్థితిలో హెల్ప్లెస్, మర్సీ ఈజ్ ఫర్ హెల్ప్లెస్. అలాంటి పరిస్థితిలో దేవుడు మహాకనికరం చూపెట్టాడు. ఆయన తన మీద నా శిక్షను వేసుకొని నన్ను విడుదల చేశాడు, శిక్ష నుంచి నన్ను తప్పించాడు. దట్ ఈస్ మర్సీ. అలాంటి మర్సీని, అలాంటి కనికరాన్ని దేవుని నుంచి మనం పొందాము అన్నమాట. మనం రక్షింపబడ్డామంటే మన గత పాపాల యొక్క శిక్ష నుంచి దేవుడు మనల్ని తప్పించాడంటే, రక్షించాడంటే, విమోచించాడంటే గాడ్స్ గ్రేస్, గాడ్స్ మర్సీ, గాడ్స్ గ్రేస్ అండ్ గాడ్స్ మర్సీ. ఆయన కృపా కనికరాలు, కనికరం పొందిన వాళ్ళు అన్నమాట, కనికరం చూపేవాళ్ళు. బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ మర్సిఫుల్ అన్నాడు అనమాట. బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ మర్సిఫుల్. యేసుప్రభు వారు చెప్పారు మర్సీ, షోయింగ్ మర్సీ. ఎందుకంటే కనికరాన్ని పొందిన వాళ్ళం మనం. ఆ విధంగా రక్షింపబడిన తర్వాత మనం పరిశుద్ధపరచబడతా ఉంటాం. అక్కడ కూడా దేవుని కనికరం ఎవ్రీ డే సాంక్టిఫికేషన్ లో కూడా. అంటే ఈ జీవితంలో మనం జీవిస్తా ఉన్నప్పుడు పాపంతో ఉండే పోరాటంలో మరలా పాపం చేసినప్పుడల్లా వచ్చే శిక్షని బీయింగ్ సేవ్డ్ అంటాం. బీయింగ్ సేవ్డ్, జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, బీయింగ్ సేవ్డ్. అక్కడ కూడా గాడ్స్ మర్సీ, ఆయన మర్సీ పొందాం. అండ్ దెన్ గ్లోరిఫికేషన్, ప్రభు వచ్చినప్పుడు మనల్ని మహింపరుస్తాడు. అప్పుడు ఆయన ఏమంటాడు? యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో శిష్యులతో మాట్లాడేటప్పుడు ఆలివట్ డిస్కోర్స్ లో మనం చూస్తాం ఏంటంటే గనక ఆయన చెప్తా ఉన్నాడు, నేను వచ్చినప్పుడు కొందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు బయట ఉండిపోతారు, వాళ్ళు తలుపు తడతారు, ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, మేమే అంటారు. మేమెవరిమి అని అంటే గనక మేము నీ తరపున ప్రసంగాలు చేసాం, మేమెవరిమి నీ తరపున స్వస్థత చేసాం, మేమెవరిమి నీ తరపున చాలా మరి మర్సిఫుల్ యాక్ట్స్ చేసాం, నీకోసం ఎంతో సేవ చేసాం నీ తరపున ప్రభువా ప్రభువా, మేమే ప్రభువా అని అంటే ప్రభు ఏమంటాడంటేనంట, నువ్వెవరివో నాకు తెలియదు. ఐ డూ నాట్ నో. నువ్వెవరివో నాకు తెలియదు. ఐ డూ నాట్ నో. మీరెవరో నాకు తెలియదు. ఐ డూ నాట్ నో. అప్పుడు మర్సీని గురించి చెప్పేటప్పుడు అప్పుడు కనికరం పొందేటానికి కనిపెట్టాలని అన్నాడు అన్నమాట. కనికరం పొందాం కదా అని కృపను కామాతురతకు దుర్వినియోగం చేసుకుంటున్న వాళ్ళకి కనికరం కోసం కనిపెట్టాలి. ప్రభు వచ్చినప్పుడు కనికరం పొందుతానా నేను? ఐ డూ నాట్ నో యు అంటానా? దేవుని చేత అనిపించుకుంటా. మర్సీ,
అప్పుడు సో బిట్వీన్ దీస్ టూ స్టేట్స్ కనికరం పొందిన వాళ్ళమి, కనికరం కోసం కనిపెట్టే వాళ్ళమి, ఈ మధ్యలో ఇతరుల పట్ల కనికరం చూపటం అనేది. కాబట్టి కనికరం చూపటం అంటే అర్థం ఏంటంటే, నిన్ను నేను అర్థం చేసుకుంటున్నాను, ఓకే నువ్వు ఏది పడితే అది చెయ్యి అంటం కాదు కనికరం అని అంట. కానీ అందుకే ఏమంటున్నాడంటే, కనికరం చేసినప్పుడు అగ్నిలో నుంచి లాగుతాం, వాళ్ళు చేసే అపవిత్ర ప్రవర్తనని అసహించుకుంటాం. షోయింగ్ మర్సీ ఈజ్ నాట్ జస్టిఫైయింగ్ ద సిన్, అది మనం మనసులో ఎంతో బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. షోయింగ్ మర్సీ బీ మర్సిఫుల్ అండ్ షో మర్సీ అనేది ఎంతో చక్కగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. సో కనికరాన్ని చూపటం అనేది అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించటం, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించటం. బీ మర్సిఫుల్, షో మర్సీ అండ్ సేవ్ అనేది ఇన్స్ట్రక్షన్. దీస్ ఆర్ ద ఇన్స్ట్రక్షన్. ఇక్కడ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మనకి కనబడతారు. కొంతమంది 2 గ్రూప్స్ గా కమెంటేటర్స్ అంటున్నారు, కొంతమంది 3 గ్రూప్స్ అన్నమాట. 22, 23 వచనాలలో ఎవరి పట్ల కనికరం చూపాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని కరుణించాలి, ఓకే 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, 3 టైప్స్ ఆఫ్ పీపుల్ మనకి కనబడతారు. ఫస్ట్ ఎవరండి? ఫస్ట్ గ్రూప్ ఎవరు? సందేహపడువారు. ఎగ్జాక్ట్లీ, సందేహపడు వాళ్ళు ఫస్ట్ గ్రూప్ అన్నమాట. ఓకే, సెకండ్ శరీర సంబంధమైన వారు. పైన ఇంకా అన్నారు కదమ్మా 23A ఎక్కడున్నారు? అగ్నిలో ఉన్నారు కదండి, అగ్నిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇంకొకళ్ళమ్మా మీరు అన్నట్టుగా శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలో ఉన్నవాళ్ళు, అంతే కదండి. 3 గ్రూప్స్ మనకి కనబడుతున్నారు కదా. సో డౌటర్స్ అన్నాడు అనమాట. బి మర్సిఫుల్ టు దోస్ హూ డౌటర్స్ అన్నమాట. ఓకే, అదర్స్ బై స్నాచింగ్ దెమ్ ఫ్రమ్ ద ఫైర్. కాలిపోతున్నారు వాళ్ళు, అగ్నిలో ఉంటే ఏమవుతుంది? కాలిపోతారు కదా, కాలిపోతున్నారు వాళ్ళు, దే ఆర్ బర్నింగ్ అన్నమాట. అండ్ టు అదర్స్, ఎవరు వాళ్ళు అనంటే గనక క్లోత్స్ స్టైన్డ్ బై కరప్టెడ్ ఫ్లెష్, అపవిత్ర ప్రవర్తన, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలో ఉన్నవాళ్ళు అదనమాట. సో ద ఫస్ట్ గ్రూప్ ఎవరు అని మనం చూస్తే గనక చాలా చక్కగా ఇక్కడ ఏం రాస్తున్నారు అని అంటే, తక్కువ మాటలతో ఎక్కువ చెప్తారనమాట యోధ కదండి. తక్కువ రాశారు, ఎక్కువ కమ్యూనికేట్ చేస్తున్నారు అనమాట. సందేహపడేవాళ్ళు, దోస్ హు ఆర్ వేవరింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద ఫాల్స్ టీచర్స్. ఇక్కడ పైన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే గనక ప్రభువును అద్వితీయ నాథుడునైన యేసు క్రీస్తును విసర్జించారు. లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వద్దాళ్ళకి, సేవియర్ ఆఫ్ క్రైస్ట్ కావాలి అదనమాట. పరలోకానికి తీసుకెళ్లే ప్రభు కావాలి, కానీ ప్రభుత్వం చేసే ప్రభు వద్దు అన్నమాట. పరలోకానికి తీసుకెళ్తే చాలు, ప్రభువుగా మాత్రం ఉండదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా, నువ్వెవరు నన్ను అడగటానికి? నీకేం సంబంధం? ఎక్కడ రాసుంది లేఖనాల్లో ఇలా చేయొద్దని? ఎక్కడుంది? నా లైఫ్ నా ఇష్టం
అదనమాట. సందేహపడే వారి మీద కనికరం చూపటం అనమాట. వేవరింగ్ అనమాట. విశ్వాసం పరిశుద్ధులందరికీ ఒక్కసారే అప్పగింపబడిన విశ్వాసం పట్ల దే వేవర్. ఎందుకని అనంటే గనక వాళ్ళ మధ్యలో ఎవరున్నారు, ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనంటే గనక భక్తిహీనులు, కృపని కామాతురతకు ఉపయోగించుకునే వాళ్ళు, ప్రభువుని విసర్జించేవాళ్ళు, ప్రభుత్వాన్ని కృపను ఆశ్రయిస్తారు కానీ ప్రభు యొక్క ప్రభుత్వాన్ని కిందకి రారు. అలాంటి వాళ్ళ జీవితాలు చూస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళ బాధ చూస్తున్నప్పుడు, అలాంటి వాళ్ళ బ్రతుకు చూస్తున్నప్పుడు కొంతమందికి సందేహమే సందేహం అదనమాట. సందేహమే సందేహం, డౌట్ మీద డౌట్, డౌట్ మీద డౌట్ అదనమాట. Those who are wavering under the influence of the false teachers, ఈ కాంటెక్స్ట్, ఈ లెటర్ కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నాం అనమాట. షుడ్ నాట్ బి రిజెక్టెడ్ ఆర్ ఇగ్నోర్డ్ బై షోయింగ్ మర్సీ టు దెమ్ యాజ్ దే స్ట్రగుల్ విత్ డౌట్స్. సచ్ పీపుల్ కుడ్ బి రీక్లెయిమ్డ్. వాళ్ళను మరలా దేవుని వైపుగా తీసుకురాగలుగుతాం అనమాట. దేవునిలో స్థిరపరచబడుస్తాం. సందేహపడే వాళ్ళకి కనికరం చూపి వాళ్ళని స్థిరపరచటం, బలపరచటం, ప్రభువు కోసం వాళ్ళని కట్టడం ఎంతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. అండ్ ద సెకండ్ గ్రూప్ మనం చూస్తా గనక ఇక్కడ సెకండ్ గ్రూప్ ఏంటంటే were close to being captured by the teaching and behavior of the opponents. Believers must not give up on them. ఇంకా వాళ్ళు అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, కాలిపోతున్నారు, అగ్నిలో ఉన్నారు. అగ్నిలో నుండి అంటే దే ఆర్ ఇన్ ద ఫైర్, దే ఆర్ ఇన్ ద ఫైర్. అలాంటి వాళ్ళని ఇంకా మనం ఏం చేస్తాం? అగ్నిలో నుంచి లాగితే మనం కాలిపోతాం కదా. ఫైర్ ఫైటర్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎలాగా రెస్క్యూ చేస్తారు అనేది చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. Their lives could still be salvaged and they could be snatched from the fire that threatened to destroy them. కాలిపోతున్న వాళ్ళని అన్నమాట అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించండి అని అంటున్నాడు అనమాట. రక్షించాలి. రెస్క్యూ ద పెరిషింగ్, రెస్క్యూ ద పెరిషింగ్ అనేది మనం చూస్తున్నాం అనమాట. అండ్ ద థర్డ్ ఏంటంటే గనక అదర్స్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ డిఫైల్డ్ బై ద ఫాల్స్ టీచర్స్. ఏం పర్వాలేదు, ఎక్కడుంది? మనకు నచ్చినట్టుగా లేఖనాలను మనం ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు అదనమాట. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే మనకి 5వ వచనంలో మనం చూసాం ఏంటంటే కలలు కంటారు వీళ్ళు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటారు వీళ్ళు, ప్రభుత్వాన్ని నిరాకరిస్తారు వీళ్ళు, మహాత్ములను దూషిస్తారు. అలాంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమవుతారు? పర్వాలా, శరీర కార్యాల్లో మనం పాల్గొనవచ్చు. శరీర కార్యాలు పవిత్రంగా ఉండాల్సిన అవసరం లేదు, అపవిత్రతలోనికి వెళ్ళొచ్చు. ఎవరైనా ఒకవేళ ఏంటమ్మా ఇలాగా అని అడిగితే గనక వాళ్ళని దూషిస్తారట, మహాత్ములని దూషిస్తారు, ప్రభుత్వమును ఆల్రెడీ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభుత్వాన్నే విసర్జించారు. యేసుక్రీస్తు పక్షంగా పెట్టిన పెద్దవాళ్ళని వీళ్ళు ఏం చేస్తారు అని అంటే గనక లెక్కే చేయరు, నిరాకరిస్తారు, ఇంకా మితిమీరిపోయి వాళ్ళని దూషిస్తారంట, నోటికొచ్చింది మాట్లాడతారు అనమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు అనమాట.
ఇంకా ఏం చెప్తున్నారు 10వ వచనంలో మనం చూస్తే కనుక గ్రహింపని విషయాలను గురించి దూషిస్తారు. వివేక శూన్యులు, మృగాలు, స్వాభావికంగా అన్నమాట ఏమి ఎరుగుతారో వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటారు. వాట్ ఎ పిటీ కదండి, వాట్ ఎ పిటీ. అందుకే షో మర్సీ అంటున్నాడు, షో మర్సీ. అంత అంత ఒక్కసారి వెలిగింపబడి అన్నమాట, ఒకసారి ఎంతో గొప్ప సేవ చేసి, ఒకసారి దేవుని కనికరాన్ని పొంది వెనక్కి, ఎందుకోసం వెనక్కి, ఎలాంటి వాటి కోసం అని అంటే గనక శరీరం లాగుతుంది. ప్రాబ్లం ఏంటంటే గనక ఈ శరీరం అనేది ఎలాంటిదంటే శరీర కార్యాలు, శరీరం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగానే పోరాడుతుంది, వ్యతిరేకంగానే కోరుకుంటుంది. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ శరీరం ఏం చెప్తుందంటే కొంతసేపు పడుకో, కొంతసేపు పడుకో, పర్లేదులే రత్న, యూ కెన్ స్లీప్ అన్నమాట. అప్పుడే ఎందుకు లేస్తావు? చూడు, నీ కాళ్ళు లాగుతున్నాయి, నీకు తలనొప్పిగా ఉంది, అసలు నువ్వు నిన్ను ఎంత పని చేసావు, ఇవాళ ఇంకొంచెం పడుకోవచ్చు అన్నమాట. ఎక్స్ట్రా పడుకోవాల్సిన దానికంటే ఎక్స్ట్రా పడుకోమంటది అన్నమాట శరీరం. తినాల్సిన దానికంటే ఎక్స్ట్రా తినమంటది శరీరం. బాగుంటే అసలు ఇంకా లిమిట్లెస్ గా తింటది శరీరం, కోరుకుంటది శరీరం. రాని రాని అంటది అనమాట శరీరం. అదే రకంగా శరీరాశలు కూడా అంతే, అవి కూడా అలాంటివే. పర్లేదులే, పర్లేదు, నీకు ఇక్కడ దొరక్కపోతే ఇంకో చోట ఎత్తుక్కో, పర్వాలేదు. శరీరం అపవిత్రపరుచుకునే ప్రాసెస్ అన్నమాట. స్వాభావికంగా ఏమి ఎరుగుతారో దాంతో నాశనం చేసుకుంటారు. అయ్యో వారికి శ్రమ అని అంటున్నారు. అయ్యో వారికి శ్రమ, వాళ్ళకి శ్రమ కాబట్టి కనికరించు. అయ్యో వారికి శ్రమ, కనికరించు. The third, others had already defiled by the false teachers. కొంతమంది ఆల్రెడీ డిఫైల్ చేసేసుకున్నారు, కొంతమంది అగ్నిలో ఉన్నారు, కాలిపోతా ఉన్నారు. కొంతమంది ఏమైనారంటే కనుక శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు వాళ్ళని డిఫైల్ చేసేసుకున్నారు, అపవిత్ర చేసేసుకున్నారు. వాళ్ళను కూడా ఏం చేయమంటున్నాడు అని అంటే కనుక కరుణించు. కరుణించటం అంటే పర్వాలేదులే నువ్వేం చేసినా అంటాం కాదు, వాళ్ళని వెనక్కి తీసురా, వాళ్ళని వెనక్కి తీసురా అని చెప్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. 1 పీటర్ 2 పీటర్, మనం 2 పీటర్లో కూడా మనం చూస్తాము ఇదే మాటలు పేతురు గారు మనం రాస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. వీళ్ళని గురించి వాన్ వెస్బీ గారు 3 టైటిల్స్ పెట్టారు వీళ్ళకి. ఒకళ్ళు ఏంటంటే గనక 22వ వచనంలో దే ఆర్ డౌటర్స్ అనమాట, సందేహపడేవాళ్ళు. అండ్ దెన్ సెకండ్ ఎవరు అని అంటే ద బర్నింగ్, కాలిపోయేవాళ్ళు, కాలిపోతున్నారు అనమాట, ద బర్నింగ్. అండ్ ద థర్డ్ ద డేంజరస్ ఆర్ ద డిఫైల్డ్ అని కూడా మనం అనొచ్చు. డేంజరస్ అండ్ ద డిఫైల్డ్, అలాంటి వాళ్ళని ఎంత చక్కగా చెప్తున్నాడంటే గనక ఈ 3 గ్రూప్స్ ఆఫ్ పీపుల్ మన సహవాసంలో ఉంటారు. మనం కూడా ఆ 3 గ్రూప్స్ లోకి మనం కూడా మనల్ని క్లాసిఫై చేసుకోవచ్చు. ఏ గ్రూప్ లో మనం ఫిట్ అవుతున్నాం ఈ ఉదయకాల సమయంలో? మనం కూడా సందేహపడే వాళ్ళ గుంపులో ఉన్నామా? అగ్నిలో కాలిపోయే వాళ్ళ గుంపులో ఉన్నామా? ఆర్
ప్రమాదం డేంజరస్ స్టేట్లో, డిఫైల్డ్ అపవిత్రపరుచుకున్న పరిస్థితిలో ఉన్నామా? ఇన్ విచ్ గ్రూప్ వీఆర్ ఇన్ దిస్ మార్నింగ్? అండ్ ఒకవేళ మనం అందులో లేకోకుండా అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద కట్టుకుంటూ, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకుంటూ, ప్రేమలో నిలిచి ఉండేలాగా కాచుకుంటూ, ప్రభు కనికరం కోసం కనిపెడుతూ శ్రద్ధగా ఉంటే మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు? మన మార్నింగ్ ప్రేయర్స్ కి జాయిన్ అవుతున్న మనం ఒకళ్ళ పట్ల ఒకళ్ళం ఎలా చూస్తున్నాము వాళ్ళని? ఏ రకంగా ఉంటున్నారు? 3 గ్రూప్స్ ఉంటారు. డౌటర్స్, బర్నింగ్ అండ్ డేంజరస్ స్టేట్ లో, డిఫైల్డ్ స్టేట్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి షో మర్సీ ఆన్ ద విక్టిమ్స్ ఆఫ్ అపోస్టేట్స్ అండ్ ద అపోస్టేట్ టీచర్స్. అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ అపవిత్రతను సమర్థించే బోధ చేస్తారు. అదనమాట. శరీరాశలకు లొంగిపోవచ్చనే బోధ చేస్తారు. కృపని కాముకత్వానికి వాడుకుంటూ పర్వాలేదని బోధిస్తారు. వాళ్ళ బోధకి, వాళ్ళ బ్రతుకుకి చూసి విశ్వాసులు ఏమైపోతారు అంటే సందేహంలో పడిపోతారంట. కొంతమంది వాళ్ళతో పాటు అగ్నిలోకి పోతారు. కొంతమంది వాళ్ళని చూసి వాళ్ళ జీవితాలని అపవిత్రపరుచుకుంటారు. కాబట్టి ఏమంటున్నాడు అనంటే, ప్రియులారా మీరు దేవునికి చాలా ప్రియులు. మీరు ప్రియులారా ఏం చేయాలి అనంటే, షో మర్సీ, బి మర్సిఫుల్, సేవ్ దెమ్. 3 థింగ్స్ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అండ్ హ్యావ్ మర్సీ ఆన్ సమ్ హూ ఆర్ డౌటింగ్. ఒక రకంగా చెప్పాలి అనంటే, కొన్ని ట్రాన్స్లేషన్స్ లో ఏమనుందంటే, సమ్ హూ ఆర్ కంటెన్షియస్ అని అన్నది. కంటెన్షియస్, దే ఆర్ నాట్ కంటెండింగ్ బట్ దే ఆర్ కంటెన్షియస్. వాళ్ళని ఏమంటున్నాడు అంటే రెబ్యూక్. సమ్ అదర్ ట్రాన్స్లేషన్స్ దీన్ని చూస్తే కనుక, అంటే ఇన్ అదర్ వర్డ్స్, దే మే బి డౌటింగ్ ఆర్ దే మే బి డిస్ప్యూటింగ్ ఆర్ మే బి బోత్. నిజమేనా? వాళ్ళు అలా ఉన్నారు కదా, మరి వాక్యం ఏంటి ఇలాగా? అయితే పర్వాలేదా? డౌటింగ్, డిస్ప్యూటింగ్. కొంతమంది డిస్ప్యూట్ లోకి ఎంటర్ అవుతారు. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి, మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రశ్నించారు వాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళ పని ఎప్పుడు డిస్ప్యూట్స్ తోనే వస్తారు. వాళ్ళు లైఫ్ అంతా డిస్ప్యూటే. వాళ్ళకి బోధ అంతా డిస్ప్యూటే. వాళ్ళకి ఏమని అడిగారు? వచ్చి విడాకులు తీసుకోవచ్చా అని అడిగారు. అది తెలీదండి వాళ్ళకి. విడాకులు తీసుకోవచ్చో లేదో తెలుసు, తెలియపోవడం కాదు, తీసుకోవచ్చు అంటే తీసేసుకోవడానికి సిద్ధంగా ఉంటారన్నమాట. ఆల్రెడీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు చెప్తారో తీసుకోవచ్చు అని చూడడానికి, ఎవరు చెప్పకపోతే వాళ్ళే చెప్పుకుంటారు. వాక్యం చెప్తుందని వాళ్ళే చెప్పుకుంటారు. అందుకోసం వచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు చదవలేదా అని అడిగాడు. వాక్యం చదవలేదా మీరు? ఆదికాండం చదవలేదా మీరు అని ఆదికాండానికి తీసుకెళ్ళిపోయాడు. ఆదికాండానికి తీసుకుని ఆది నుండి సృష్టి చేసిన వాడు అన్నాడు. స్త్రీని గాను పురుషుని గాను వాళ్ళని చేశాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని ఎవ్వరూ విడదీయటానికి. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. వాళ్ళు ఏక శరీరం,
కాబట్టి దేవుని జతపరిచిన వారిని మనుషులు జతపరచడానికి వీల్లేదు. దేవుడు ఎలా జతపరిచాడు? వివాహం చేసుకున్నప్పుడు దేవుని ముందు, దేవుని యొక్క సంఘం ముందు ప్రమాణాలు చేశారే, చచ్చేంత వరకు నేను నీతోనే ఉంటాను, రోగంలోను సంపదలోను పేదరికంలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను చచ్చేంత వరకు, అంటిల్ డెత్ డూ సపరేట్ us, మరణం మనల్ని ఇద్దరిని వేరు చేసేంత వరకు అనే ప్రమాణాలు, వివాహ ప్రమాణాలు, అది జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు జతపరిచాడు. ఎవ్వరు విడదీయకూడదు. అంటే భార్య కాదని వెళ్ళిపోకూడదు పెళ్లి భర్తని, భర్త పెళ్లి భార్య అని కాదని వెళ్ళిపోకూడదు. కానీ అలా వెళ్ళిపోతున్నారుగా. మరి అందుకే కొంతమందికి సందేహం వచ్చేస్తుంది. కొంతమందికి వివాహం విడాకులు ఇవ్వం, కానీ లివింగ్ రిలేషన్షిప్స్ కావాలి మనకి. కలిసి ఉంటాం, వివాహేతరంగా కలిసి ఉంటాం, అదనమాట. అలా చూసినప్పుడు కూడా డౌట్, సందేహాలు. ఓకే, పర్వాలేదన్నమాట. డిస్ప్యూటింగ్ అంటే సమర్థించుకోండి, ఒక స్టెప్ ముందుకేసి వాక్యం ఎలా చెప్తుంది, అక్కడ ఎలా చెప్తుంది, ఇక్కడ ఎలా చెప్తుంది, కాబట్టి మేము ఇలా చేస్తాం. డిస్ప్యూటింగ్. దిస్ మార్నింగ్ మనం ఆలోచించుకోవాలి, ఆర్ వి డౌటింగ్ ఆర్ ఆర్ వి డిస్ప్యూటింగ్? ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. వాన్ వెస్బీ గారు వీళ్ళని ఏమన్నారంటే, ఫార్ వేవరింగ్ వేవ్స్, సముద్రపు అలలు కొట్టుకుంటా ఉంటాయి అటు ఇటు అటు. వేవరింగ్, దే ఆర్ ప్రాబబ్లీ ద అన్స్టేబుల్ సోల్స్ పీటర్ రోట్ అబౌట్. 2 పేతురు 2:14 మనం చదువుతాం, అన్స్టేబుల్ సోల్స్ అంటే. దీస్ పీపుల్ ఆర్ కన్వర్టెడ్ బట్ దే ఆర్ నాట్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. దే ఆర్ నాట్ గ్రౌండెడ్ ఇన్ ఫెయిత్. కొన్నిసార్లు విశ్వాసంలో బాగా నిలదొక్కున్న తర్వాత కూడా వెనక్కి తిరిగేవాళ్ళు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, వెనక్కిపోయేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ గ్రూపు సందేహపడే వాళ్ళ మీద కనికరం చూపెట్టాలి అనమాట. కనికరం ఏం చేస్తుందంటే వాళ్ళని దేవుని వైపు తీసుకొస్తుంది, దేవుని వైపు తీసుకొస్తుంది. సెకండ్ గ్రూప్ ఎవరు అని అంటే గనక, దే వర్ క్లోజ్ టు బీయింగ్ క్యాప్చర్డ్ బై ద టీచింగ్ అండ్ బిహేవియర్ ఆఫ్ ది ఫాల్స్ టీచర్స్. ఆ లూజ్ లైఫ్ అండ్ లూజ్ బిహేవియర్ గురించిన ప్రవర్తన కలిగిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళలాగా వీళ్ళు కూడా ఏమైపోతారు అని అంటే, వాళ్ళ బాధకి వాళ్ళ బ్రతుకుకి సబ్స్క్రైబ్ చేస్తారు. అందుకే చాలాసార్లు మనలో పెద్దోళ్ళని, మనలో కాపర్లని, మనలో వాక్యోపదేశకులమే, మనం నా లాంటోళ్ళు, వాక్యం చెప్పే అక్కలు, వాక్యం బోధించే అన్నలు, డాడీస్, మమ్మీస్, షెపర్డ్స్, చాలా జాగ్రత్తగా మన బ్రతుకు, మన మాటల కంటే మన బ్రతుకు మాట్లాడుతుంది. మన బ్రతుకు మాట్లాడు. మనం అగ్నిలో ఉండి కొందరిని అగ్నిలోనికి లాగుతాం. మనం మందని అగ్నిలోనికి లాక్కుపోతాం. మనం మన మాటలతో, మన బోధతో, మన బ్రతుకుతో. చాలా భయం వేస్తుంది నాకు, చాలా భయం వేస్తుంది నాకు. ఎంత జాగ్రత్తగా ఉండాలో.
అందుకే పౌలేమన్నాడు అని అంటే గనక, అంతా బోధించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. అబ్స్టైనింగ్, సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ కంట్రోల్, నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. పెద్దలంగా మనం, కాపర్లంగా మనం, మన బతుకులే అగ్నిలో ఉంటే మన మందలు అగ్నిలో ఉండక ఎక్కడుంటారు? మే గాడ్ హెల్ప్ అస్. పెద్దలంగా మనం, మన బోధ, మన బ్రతుకు మనం అగ్నిలో ఉంటే గనక ఈ ఉదయకాల సమయంలో ఒప్పుకుందాం, మనతో పాటు ఎంతో మందిని అగ్నిలోనికి లాక్కెళ్లే వాళ్ళంగా ఉంటాం. అలాంటి పెద్దలు, అలాంటి చిన్నలు ఎవరైనా సరే అగ్నిలో ఉంటే, నువ్వు పెద్ద కాకపోయినా సరే, నువ్వు రక్షింపబడిన వ్యక్తి అయితే గనక, ప్రభువుని వెంబడిస్తున్న వ్యక్తి అయితే గనక ఏం చేయాలంటున్నాడు? రక్షించండి అంటున్నాడు. రక్షించండి. రెస్క్యూ ద పెరిషింగ్, కేర్ ఫర్ ద డైయింగ్. ఆ పాట రాశారు. ఆ రైటర్ ఏమని రాశారంటే, రెస్క్యూ ద పెరిషింగ్, కేర్ ఫర్ ద డైయింగ్ అని. ఆ హిమ్ మీకు గుర్తుంటే గనక, నశించిపోతున్నారు వాళ్ళు, కేర్ ఫర్ ద డైయింగ్, చచ్చిపోతున్నారు అగ్నిలో. ఏం చేయాలి? ఫైర్ ఫైటర్స్ జాబ్ చేయాలి. ఫైర్ ఫైటర్స్ జాబ్. దూకాలి అగ్నిలోకి. చేతులు కాలుతాయి, కాళ్ళు కాలుతాయి, సమ్ టైమ్స్ అగ్నిలో నుండి లాగాలి. అయితే ఫైర్ ఫైటర్స్ ఏం చేస్తారు? బాగా అన్ని వేసుకుంటారు, ఇన్సులేట్ చేసేసుకుంటారు ఫైర్ ఫైటర్స్ మనం చూస్తే కనుక. కాబట్టి అగ్నిలో నుంచి లాగటానికి వెళ్ళేటప్పుడు మనం దేవుని యొక్క శక్తితో కవర్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మనల్ని మనం దాచుకోవాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. వాళ్ళని లాగాలి ఇన్ ద ప్రాసెస్. అలాంటి ప్రాసెస్ అన్నమాట. నాకెందుకులే, నేను చెప్పాను అనుకో, నాకు వాయింపు కాబట్టి నేను చెప్పను వాళ్ళకి, నన్ను తిడతారు, నాకు దూరం అవుతారు. పిల్లలు ముఖ్యంగా చాలాసార్లు వాళ్ళు ఎక్కడ మనల్ని ప్రేమించరు అని వాళ్ళు చేసే అన్నిటికీ మనం ఓకే అనుకుంటా ఉంటాం. అగ్నిలో ఉన్నవాళ్ళు ఫైర్ ఫైటింగ్, రెస్క్యూయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రక్షించండి అని అన్నారు అని అంటే అర్థం ఏంటంటే నాశనం అయిపోతున్నారని కదా, నాశనంలో ఉన్నారని కదా. బర్నింగ్, కాలిపోతున్నారు. విశ్వాసిగా ఏం చేయాలి అని అంటే గనక తప్పకుండా వాళ్ళని అగ్నిలో నుంచి లాగాల్సిన అవసరం ఉన్నది. దే నీడ్ టు బి స్నాచ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్. వాళ్ళు అగ్నిలో ఉన్నారు, ఎవరో బయటికి తీసుకురావాలి, వాళ్ళు రాలేరు. ద ఏంజల్స్ టుక్ లాట్ బై హ్యాండ్ అండ్ పుల్డ్. పరలోకం నుంచి అగ్ని వచ్చి సదోమాన్ని కాల్చేస్తుంది అన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, దూతలు ఏం చేశారు? చెయ్యి పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారు బయటికి, అగ్ని దిగక ముందే. అలాంటిది పరిస్థితి మనం చేయాల్సిందే. సొదొమ నుంచి తీసుకొని వచ్చారు. సమ్ టైమ్స్ మస్ట్ బి డన్ ఇన్ ఆర్డర్ టు రెస్క్యూ ignorant and unstable believers from the clutches of the false teachers. తీసుకురావాల్సిందే. జకరియా 3:2 మనం చూస్తాం. ఆమోసు 4:11 కూడా మీరు రెఫరెన్స్ చూస్తే తెలుస్తుంది. అగ్నిలో ఉన్నారు కొంతమంది, కాలిపోతున్నారు కొంతమంది. మూడవది మనం చూస్తే కనుక, others had already been defiled by the false teachers. ఆల్రెడీ డిఫైల్డ్. అపవిత్ర ప్రవర్తన, శరీర సంబంధం. ఎంత స్పెసిఫిక్ గా వచ్చాడంటే ఇక్కడికి వచ్చే టైంకి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన. శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. వివాహేతర సంబంధాలతో శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు.
తాగకూడని తాగి శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. తినకూడని తిని శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. చేయకూడని చేసి శరీరంతో శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు. శరీర సంబంధమైన అపవిత్రత ఇది. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తన. అలాంటి వాళ్ళని ఏమంటున్నాడంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే ఏ మాత్రము ఒప్పుకొనక అన్నాడు. 2 చెప్పాడు ఇక్కడ. ఏంటి ఆ 2 అండి? వాళ్ళకి కరుణించాలి, కానీ రెండు కాషన్స్ పెట్టాడు. ఏంటి ఆ 2 కాషన్స్? వాళ్ళని కరుణించే ప్రాసెస్ లో ఉన్న 2 కాషన్స్ ఏంటి? వారి ప్రవర్తనకు ఒప్పుకోకూడదు అన్నమాట. వారి క్రియలు అసహించుకోవాలి. ఒప్పుకోకూడదు, అసహించుకోవాలి కదండి. నెగటివ్ గాను చెప్తున్నాడు అనమాట. ఒప్పుకోక పర్వాలేదులే, అవును మరి నీ పరిస్థితిలో ఉంటే అన్నయ్య నీవు అక్క నీ పరిస్థితి నిజమే, మరి ఏం చేస్తారు ఎవరైనా? నువ్వు అలాగా 38 లాంగ్ ఇయర్స్ నువ్వు ఆ బెతస్దా కోనేరు దగ్గర ఉన్నావు. మరి నీ పరిస్థితి ఏంటి? అన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నావు. నువ్వు దేవుని తిట్టుకోవచ్చు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని తిట్టుకోవచ్చు, నిన్నెవరు పట్టించుకోలేదని సణుక్కోవచ్చు. 38 లాంగ్ ఇయర్స్ పడిపోయావు అక్కడ. కానీ అలాంటి 38 లాంగ్ ఇయర్స్ పడిపోయిన అతని దగ్గరికి ప్రభు వచ్చినట్టుగా అదనమాట. అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము ఒప్పుకొనక కరుణించటం, అసహించుకోవాలి కూడా అంట. ఒప్పుకోకూడదు, అసహించుకోవాలి. ఏమాత్రం సమర్థించకూడదు. ఇంకోటి ఉన్నది. ఏంటది? ఎలా కరుణించాలి? భయముతో భయంతో. ఎందుకండి భయం? భయం దేనికి? మనం దారి తప్పిపోతామేమో అని చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టాకింగ్ టు దెమ్, షోయింగ్ మర్సీ టు దెమ్, లిజనింగ్ దేర్ స్టోరీస్. చాలాసార్లు వాళ్ళ కథలు నిజంగా కడుపు తెరుకుపోయేలా ఉంటాయి. నిజంగానే వాళ్ళ కథలు అంటే వాళ్ళ కథలు చెప్పారని కాదు, వాళ్ళు ఫేస్ చేసేవి, వాళ్ళు ఫేస్ చేసినవి, వాళ్ళు వాళ్ళ లైఫ్లో కొన్నిసార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మరి ఇంక వీళ్ళు ఇలా చేయటంలో తప్పలేదు అన్నట్టుగా అదనమాట అనేసుకుని మనం కూడా వాళ్ళలాంటి పనులు చేయడం, వాళ్ళలాంటి అపవిత్ర ప్రవర్తనకి మనం కూడా పడిపోయే పరిస్థితి. భయం అన్నమాట. భయంతో వణుకుతో అని అన్నాడు. తాను నిల్చున్నవాడు పడకుండానట్లు భయంతో వణుకుతో అన్నమాట. మనం నిల్చున్నాం, పడిపోయిన వాళ్ళని, అపవిత్ర ప్రవర్తనలో పడిపోయిన వాళ్ళని లాగుతున్నాం పైకి. ఇన్ ద ప్రాసెస్ మనం కూడా వాళ్ళతో కలిసిపోయి ఆ అపవిత్ర ప్రవర్తనని సమర్థిస్తామా? సమ్ టైమ్స్ మనం కూడా అపవిత్ర ప్రవర్తనలోనికి వెళ్ళిపోతామా భయంతో? అంటే నాకు కూడా అలాంటి పొటెన్షియల్ ఉన్నది, నేను కూడా అబౌవ్ కాదు అపవిత్రపరచుకోవడానికి అనే భయంతో అన్నమాట. కొందరిని కరుణించాలి. ఆల్రెడీ డిఫైల్డ్ అయినప్పటికీ అపవిత్రపరచుకున్న వాళ్ళని వెనక్కి తీసుకురావడం. The principle Jude was laying down was that stronger believers must never think they are beyond Jude's satanic influence. మనం ఎదిగిపోయాం చాలా. అసలు మనం వాటర్ ప్రూఫ్ వాచెస్ అంటాం కదా, అలాగేమి మనం ఎప్పుడు సిన్ ప్రూఫ్ సెయింట్స్ కాదు. వీఆర్ నెవర్ సిన్ ప్రూఫ్ సెయింట్స్ కాదు. పడిపోతాం, అందుకే భయంతో వణుకుతాం. కొందరిని
కరుణించమంటున్నాడు. The Old Testament Jews had to be very careful to avoid ceremonial defilement, and this included even in their clothing. లేవీకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 15వ అధ్యాయంలో ఎంతో క్లియర్గా వాళ్ళ వస్త్రాలను గురించి, if a clean person touched an unclean garment, then he was defiled, defiling the soul, defiling the mind, defiling the body. కరుణించండి. With a name to bring them back, with a name to bring them back. సందేహపడు వారి మీద కనికరం చూపటం, అగ్నిలో కాలిపోయే వాళ్ళని రక్షించటం, అపవిత్రమైన ప్రవర్తనని ఒప్పుకొనకుండా అసహించుకుంటూ భయంతో కరుణించటం. విశ్వాసిగా ఎంత గొప్ప బాధ్యత. కంటెండింగ్ ఫర్ ఫెయిత్ అంటే షోయింగ్ కన్సర్న్ ఫర్ ద వేవర్డ్ అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే గనక మనం సందేహపడం, డౌటర్స్ గా ఉంటున్నామా, మనం అగ్నిలో ఉండి కాలిపోతా ఉన్నామా, మనం శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనలో ఉన్నామా, డిఫైల్డ్, డౌటర్స్ అండ్ బర్నింగ్ అండ్ డిఫైల్డ్. అలాంటి వాళ్ళని ప్రభు వైపు తిప్పడానికి ప్రభు మనల్ని పిలిచాడు. అంతే తప్ప వెనకేసుకు రావడానికి మనల్ని పిలవలేదు. ఒకవేళ మనలో ఎవరైనా అలాంటి వాళ్ళని వెనకేసుకుంటా వస్తే కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే కనుక, దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వాళ్ళకి కనికరం చూపుతూ వాళ్ళు ప్రభు వైపు నడిచేలాగా, పాపాన్ని వదిలిపెట్టేలాగా, విశ్వాసంలో స్థిరపడేలాగా, అగ్నిలో నుంచి వాళ్ళని లాగి రక్షించేలాగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటుండగా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో ఇప్పటి వరకు కనికరం గురించి అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన డాక్టర్ రత్నా గ్రేస్ గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడతాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మనం రెండవసారి వినవచ్చు. మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనం చేస్తున్నాను. చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన సురక్షగా ఈ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళల్లో మీ పాదాలు చింతగా రావడానికి, శ్రేష్టమైన మీ మాటలు వినటానికి, మమ్మందరినీ ఒక చోట చేర్చేందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయన రాష్ట్రాలు విత్తినటువంటి వాక్యానికి మీరు కట్టండి, ఫలింపు చేయండి. ఆ వాక్కులన్నీ కూడా తండ్రి మా జీవితాలకు అన్వయించుకొని మేమందరం కూడా వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయినా మీ దీన దాసరాన్ని ఇంకా బలంగా గొప్పగా వాడుకోమని ప్రార్థిస్తున్నామైనా వారిని, వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో దాచని మేలు వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. అలాగనే ఈ కూడికలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయినా వారి అవసరతల్లో తోడుగా ఉండండి, వారి ఇబ్బందుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. అయినా మాలో అనేక మంది సేవకులు ఉన్నారు. వారిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాను. వారి యొక్క జీవితాల్లో నెమ్మది కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన మా దేవాలయం కూడికను ఏర్పాటు చేసి మమ్మందరిని కూడా ప్లాట్ఫామ్ మీద చేర్చి ఉదయకాల వేళ మీ మాటలు వినడానికి మీరు సాధనంగా వాడుకుంటున్నటువంటి బాబీని బట్టి, బాబీకి సహకరిస్తున్నటువంటి ప్రసిద్ధ సిస్టర్ను బట్టి
అలాగే జాన్సమ్మను బట్టి, అలాగే స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి, తేజాన్ని బట్టి, కోర్ కమిటీని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ జూమ్ గుడికి తండ్రి జీవిత పర్యంతం కొనసాగడానికి సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము నైనా. మరి పర్యావరణ తండ్రి మీ దేని రాష్ట్రాలు రత్నగిరీష్ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆ బిడ్డను ఇంకా బలంగా వాడుకొని అనేక మందికి మేలుకరమైన వార్తను అందించే బిడ్డగా బిడ్డను ఆయుత్తపరచమని, మా కొరకు శిలువలో తన ప్రాణాన్ని పెరిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, లోకరక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ నెరవేరును గాక. మన ఆహారం మా దయచేయండి, వాళ్ళ అపరాధములు చేసిన వాటిని క్షమించినప్పుడు అపరాధములు క్షమించండి, శోధనలోనికి తేక దుష్టులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరేనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని నేను సహవాసం, వాక్యబంధించినటువంటి బిడ్డకు, అలాగే జూమ్కుడికి ఏర్పాటు చేసినటువంటి బావికి సహకరిస్తున్నటువంటి బిడ్డలకు చేరుకున్న మనందరికీ సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన పాస్టర్ మురళీ బాబాయ్ గారికి, వాక్య పరిచర్య చేసిన డాక్టర్ రత్నాగ్రేస్ గారికి, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యవన బిడ్డ జాన్సన్ కు, కోర్ కమిటీ మెంబర్స్ కు, మరియు కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరఫున కృతజ్ఞతలండి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.